గత 23 సంవత్సరాలుగా హాత్వే బ్రాడ్కాస్టింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుందన్నారు తెలుగు రాష్ట్రాల హాత్వే మెంటరు ప్రవీణ్ కుమార్. ప్రభుత్వం నిర్దేశించిన సూచనల మేరకు ముందుకు వెళ్తున్నామన్నారు. ఇక రవికాంత్ ప్రవీణ్ కుమార్ 55వ పుట్టినరోజు సందర్భంగా అమ్మా న్యూస్ యాజమాన్యం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. ప్రవీణ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అమ్మా న్యూస్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ రావడంతో హాత్వే సేవలు నిలిచిపోయాయనే వార్తలు కేవలం అపోహలు మాత్రమేనంటూ ప్రవీణ్ కుమార్ కొట్టిపారేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా హాత్వే సేవలు నిరంతరం కొనసాగుతాయని కూడా ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. మరి ఈరోజు గత 23 సంవత్సరాల నుండి కూడా హాత్వే సంస్థలో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఈ రోజు ఈ ఉమ్మడి రాష్ట్రాలు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం నుండి మొదలుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అధిపతిగా ఉంటూ ప్రతి ఒక్క ఎంప్లాయీని మా ఇంటికి పెద్దన్ననే కాకుండా ఎంప్లాయీస్ కూడా అందరికి కూడా అన్నా అంటే నేను ఉన్నా అని అందరికీ కూడా ప్రతి వేళలా ఈ రోజు ఈ సంస్థను ఈ యొక్క వివిధ రాష్ట్రాల్లో విస్తరింపజేయడానికి ముఖ్య కారకుడైనటువంటి మా ప్రియతమ అన్న వారి యొక్క జన్మదిన వారికి వాళ్ళ 55వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా పలు సంవత్సరాల నుండి వారి యొక్క జన్మదినాన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సేవా కార్యక్రమంలో పేద ప్రజలకు, అనాథ పిల్లలకు, వృద్ధులకు ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నదానాలే గాని వివిధ దీంట్లో అదే భాగంలో ఈ రోజు కూడా ఆల్ఫాన్స్ అనే ఒక సంస్థకు ఒక అన్నదాన సంస్థకు కూడా వాళ్ళకు సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజు దేవనార్ ఫౌండేషన్ ద్వారా ఒక నేషనల్ చెస్ కాంపిటీషన్ నడుస్తుంది బ్లైండ్, అందులో వారు కూడా వారి యొక్క బర్త్డే పురస్కరించుకొని వారు కూడా కొన్ని సేవ కార్యక్రమం చేయబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క అన్నిటికి కూడా ప్రతి దానిలో ఈ యొక్క ఎంఎస్ఓలు కానీ ముఖ్యంగా బ్రాడ్కాస్టర్ మీడియా సంస్థలు కూడా ప్రతి వేళలా అందరూ కూడా మాతో పాటు పాలు పంచుకొని మీ యొక్క మంచి ఉద్దేశంతో ఏదైతే మేము క్వాలిటీ సేవలు ఈ రోజు వారు ప్రతి ఒక్క ఇంటింటికి అందిస్తున్నారో వాటికి మీ అందరి సహకారం కూడా గర్వనీయకరం. ఈ సందర్భంగా మీరందరూ వచ్చినందుకు మీ అందరు కూడా పేరు పేరున ప్రతి ఒక్క ఛానల్ కు ప్రతి ఒక్క యాజమాన్యానికి మా తరఫు నుండి మా కుటుంబం తరఫు నుండి మీ అందరు కూడా కృతజ్ఞత చెప్తున్నాం. నా 55వ జన్మదినాన్ని పురస్కరించుకొని నాకు విశేష తెలిపిన యాజమాన్యం సిబ్బందికి, హాత్వే సిబ్బందికి, మా పార్ట్నర్స్ అయినటువంటి ఎల్సీఓలకి, తర్వాత మాకు అన్ని వేళలా సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు, బ్రాడ్కాస్టర్స్కు, తర్వాత ఎండ్ కస్టమర్స్ వీక్షకులకు కూడా అందరు కూడా నా తరఫున నా కుటుంబం తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గత 23 సంవత్సరాలుగా అప్రతిహతంగా హాత్వే సేవలు అనేది వివిధ ప్రాంతాలకు పాకుతూ ఆంధ్రాలో కూడా ఇంతకుముందు తెలంగాణ వరకు స్థిమితమైన మా ప్రసారాలు ఇప్పుడు మరీ విస్తరించి విస్తరణ దిశలో ఆంధ్ర రాష్ట్రాలను కూడా చాలా ప్రదేశాలు ముఖ్యమైన పట్టణాలంతా కూడా మా ఇదనేది ప్రసారాలు అనేది జరుగుతున్నాయి. దాంట్లో మా సహకరించిన అన్ని వేళలా మేము ఎప్పటికీ మీకు అంటే మాతో సహకరించిన బ్రాడ్కాస్టర్స్, తర్వాత మీడియా మిత్రులు, మీడియా యాజమాన్యాలకు, సిబ్బందికి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం అనేది ముఖ్యము. ఎందుకంటే మా ఈ గ్రోత్ లో మా దీనికి సంబంధించిన దాంట్లో అన్ని విధాలా మీ లాంటి కృషి అనేది ప్రశంసనీయము. అదేవిధంగా హాత్వే సేవలు అనేవి మన్నికైన సేవలు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శనాలను అనుసరించి ట్రాయ్ కానీ టీడీసైడ్ కానీ విధించిన నిబంధనలను తూచా తప్పకుండా అనుసరిస్తూ మన్నికైన సేవలను, ప్రసారాలను వీక్షకుని వరకు అంటే ప్రేక్షకుని వరకు తీసుకెళ్లే దీంట్లో మేము ఎప్పటికీ నంబర్ 1 అగ్రగామిగానే నిలబడ్డాము. ముందుకు కూడా ఈ సేవలను విస్తరిస్తూ అంటే ఇక్కడ వచ్చిన కొద్దిగా ఈ ఇయర్ లో మాత్రం కొద్దిగా చేంజ్ అనేది NTO 3 అనేది కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా మాకు అంటే మనం మెయింటైన్ కావడానికి అంటే బ్రాడ్కాస్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ సర్వైవల్ గురించి కొద్దిగా తప్పని పరిస్థితులలో కొద్దిగా మన ధరలను కూడా అంటే కనీస ధరలను మినిమం దీంట్లో ఎంత మనం ఇచ్చేసుకోగలుగుతాం మన సర్వైవల్ గురించి అనే విషయంలో కొద్దిగా మనం ఇచ్చేయాల్సి వచ్చింది NTO 3 అనేది. అది కూడా అది
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుకూలంగానే మనం చేయాల్సి వచ్చింది. కొద్దిగా ఇక్కడ మనం ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిన వాళ్ళమైన దీంతో వారు అన్యదా భావించొద్దని చెప్పి దీంట్లో ఎల్లవేళలో వాళ్ళకి ఇచ్చిన సర్వీసెస్ ను దృష్టిలో పెట్టుకొని దీన్ని సమర్థించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇక్కడ అంటే ప్రతి ఇంట్లో ఎంటర్టైన్మెంట్ అనేది అంటే మినిమం ధరలో మనకు చేరవేసే సాధనం ఏదైనా ఉందనంటే మాత్రం కేబుల్ టీవీ అనే విషయంలో మనకి ఇంకా కొంతమంది మన మీద అపవాదులు కూడా ముందుకుంటది. కేబుల్ ఇవంతా కూడా ఇంటర్నెట్ ఇది తర్వాత రాబోయే విప్లవం తోటి ఇచ్చేసిన దాంట్లో సామాజిక అంటే సాంకేతిక విప్లవంలో ఇది కనుమరుగైపోతుంది అనే ఏదైతే అపోహలు సృష్టిస్తున్నారో దీన్ని కూడా మనం ఇచ్చేయడానికి అవకాశం లేదు. ఈ సేవలు అనేవి ముందుంటాయి. కేబుల్ టీవీ అనేది ఎప్పుడు ఉంటుంది. మిగతా పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఉన్న ఫుట్ ప్రింట్ అనేది చాలా పెద్దది. కాబట్టి ఇక్కడ ఇంకా ముందుకు మేము అందరం కూడా ఈ దీంట్లో ఇంకా కొనసాగింపు ఉంటుందనే విషయంలో నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. మీ అందరూ కూడా మరొకసారి దీన్ని మీ సమయాన్ని కేటాయించి చేయడానికి మీరందరూ కూడా వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు.